పంటలకు చీడపీడలతో పాటు పశుపక్షాదులు కూడా బెడదగా మారి రైతుకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా కాలంగా పంటలకు అడవి పందులు, కోతులు, జింకలు, నెమళ్ళు, దుప్పులు వంటి అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి రాత్రి వేళల్లో మూకుమ్మడిగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అడవి జంతువులను చంపడం చట్టరీత్యా నేరం. కాబట్టి రైతులు వీటిని పారదోలేందుకు రేయింబవళ్ళు పొలాల వద్ద కాపు కాయించటం, బెదరగొట్టడం చేస్తూ ఉంటారు. శబ్దాలు చేయటం, రంగు వస్త్రాలు కట్టటం, తుపాకులు వాడటం, దిష్టిబొమ్మల ఏర్పాటు వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అడవి జంతువుల బారి నుండి పంటలను రక్షించుకోవటానికి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుతో సత్ఫలితాలను పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నామాల శ్రీనివాసరావు. రైతాంగం చెప్తున్న ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఈ కోతుల సమస్య అనేది చాలా ఎక్కువగా గమనించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకి అటవీ ప్రాంతాల పక్కన ఉన్న పొలాల్లోని, అదేవిధంగా మనకి ఆయిల్ పాము తోటలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పక్క ప్రాంతాల్లో వేసినటువంటి మొక్కజొన్న, వరి, అదేవిధంగా కూరగాయలు, ఇతర పంటలపై అవి విపరీతంగా దాడి చేసి చాలా నష్టాన్ని అనేది కలుగు చేస్తుంది. సాధారణంగా రైతులు ఈ యొక్క కోతుల్ని బెదిరించడానికి రైతే కానీ లేదంటే మనుషులు కానీ కుక్కల్ని వాటిని ఈ ఉండేల సహాయంతో వాటిని బెదిరిస్తూ పొలాల్లో లేకుండా ఉండడానికి అరవడము, అట్లాంటి శబ్దాలు చేయడము, అట్లాంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడున్న ప్రధానమైన సమస్య ఈ కోతి జాతుల్లో కనుక చూసినట్లయితే ఈ ర్యాషెస్ మకాక్, దీన్నే మనం తెలుగులో పండు కోతిగా చెప్పుకుంటూ ఉంటాము. ఇది ప్రధానమైన సమస్య. సో ఈ కోతులకు ఉన్న లక్షణం ఏంటంటే ఇది మనుషులతో మిళితమైపోయి మనుషుల ఆవాస ప్రాంతాలకు దగ్గరగానే ఉండి మనం వదిలేసిన ఆహార పదార్థాల మీద తిని మనుషులతో మిళితమై ఉండిపోవడం వల్ల మనుషులంటే వాటికి ఏ విధమైన భయం అనేది ఉండదు. అదేవిధంగా ఒకే వ్యక్తి ఉన్నప్పుడు ఒక గుంపు మనిషి మీద తిరగబడి దాడి చేయడం కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తాం. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల్ని కరవడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ సందర్భాల్లో రైతులు వాటిని ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు బెదిరించడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ మన పంటల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాటికి మనం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ మారుటేరు వరి పరిశోధనా స్థానంలో గత 4-5 సంవత్సరాలుగా మన పరిశోధనలు చేసి తెలుసుకున్నది ఏంటంటే ఈ పొలం చుట్టూ కనుక మనం సోలార్ కంచె అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి మనకి ఈ కోతుల నుంచి మంచి రక్షణ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టు మనం గమనించాం. అయితే రైతులందరూ ఈ సోలార్ కంచె అని చెప్పగానే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పేసి దానికి భయపడుతూ ఉంటారు. కాకపోతే మనకి మార్కెట్లో ఉన్న ఈ సోలార్ ఫలకము, అదేవిధంగా బ్యాటరీ, ఆ యొక్క సర్క్యూటు అంటే ఒక డబ్బా రూపంలో ఉంటుంది. దాని వరకు కనుక కొనుక్కున్నట్లయితే అంటే ఇది సుమారు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. మనం పొలం చుట్టూ మనకి అందుబాటులో ఉన్న కర్రలు, వెదురు బొంగులు, బాగా ఎండిన కర్రలు అలాంటి వాటిని ఉపయోగించుకొని మన యొక్క ఈ ఇనుప కంచెని, ఈ తీగని ఒక 5 నుంచి 6 వరుసలు ప్రతి కింద వరుస భూమికి అరడుగు ఎత్తులో ఉండి ఉన్నవన్నీ అడుగు ఎత్తులో ఉన్నట్లు ఒక 6 వరుసలు అంటే 6 నుంచి 7 అడుగుల పొడవున్న కర్రలను పాతుకొని ఈ పొలం చుట్టూ కనుక ఈ కంచెను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే సోలార్ పెట్టె నుంచి వచ్చే కరెంటు 12 వోల్ట్ల కరెంట్ అనేది, ఈ పల్సేటింగ్ కరెంట్ అనేది అందులో ప్రసరిస్తుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన రైతులందరూ భయపడతారు. కరెంటు పెడితే అది చట్టరీత్యా నేరము, అదేవిధంగా అది మనకి ఎవరైనా పిల్లలు కానీ ఏదైనా పశువులు కానీ ముట్టుకున్న చనిపోతాయనే భయం అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది 12 వోల్ట్ల కరెంటే వస్తుంది కాబట్టి మనకు అది జస్ట్ ఒక షాక్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏ విధమైన హాని కానీ పక్షులు కానీ లేదా ఇతర జంతువులు కానీ కోతులు కానీ చనిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే ఇది ముట్టుకున్నప్పుడు షాక్ ఇచ్చిందో అది వెంటనే ఆ యొక్క కోతి అనేది బెదిరిపోయి దాని యొక్క మందలో ఉన్న ఇతర కోతులకు కూడా తెలియపరుస్తుంది. ఎప్పుడైతే అలా తెలియపరిచిందో అప్పుడు అవి కూడా భయపడి మనకి ఈ సోలార్ కంచె ఉన్న ప్రాంతాలకు కానీ అదేవిధంగా అది ఏ పంట చుట్టూ వేసుకున్నామో ఆ పంటకి
మంచి రక్షణ వచ్చినట్లు మన పరిశోధనలో తేలింది. అంటే ఇందులో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మనం కంచిని సరిచేసుకుంటూ ఉండాలి. కంచి పైన ఏదైనా ఆకులు, అలమలు ఇట్లాంటివి ఏవైనా పడి శక్తి తగ్గిపోతుంటుంది. అంటే ఏంటి, భూమిలోకి కరెంట్ పోతూ ఉంటుంది. సో కింద గడ్డి పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా వైరు తెగిపోయినా కూడా వాటిని సరిచేసుకోవాలి. అవి దూరకుండా మనకి దగ్గర దగ్గర అవసరం బట్టి ఆ యొక్క వైరు యొక్క నెంబర్ని ఎన్ని వరుసలు వేసుకోవాలని వాటిని కూడా సరిచేసుకోవాలి. అదేవిధంగా కర్ర చివరి భాగం ఏ విధంగా కూడా ఖాళీ ఉంచకుండా చివరిని ఒక 4-5 సెంటీమీటర్లు మాత్రమే ఉంచి ఎక్కువ మొత్తంలో ఉంచకుండా ఈ వైరు పూర్తిగా కట్టినప్పుడు కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క వైరుని మనం కర్ర చుట్టూ చుడుతున్నామో అక్కడ మనకి ఈ యొక్క ఇన్సులేషను అంటే ఏంటి, ఒక రబ్బర్ బ్యాండ్ కానీ డ్రిప్ పైపులు పాడైపోయిన ముక్కలు లాంటివి కానీ వాడి మనం ఇన్సులేటింగ్ మెటీరియల్గా కూడా వాడుకొని ఈ పొలం చుట్టూ ఈ కంచెని ఏర్పాటు చేసుకొని ఈ కోతుల నుంచి మంచి రక్షణ పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే రైతులు అడుగుతారు, ఒకసారి ఈ సోలారు ఈ పెట్టి కనుక కొనుక్కుంటే ఎంతవరకు ఉపయోగపడుతుందంటే, ఒక పెట్టి కనుక మీరు కొనుక్కుంటే 4 నుంచి 5 ఎకరాల వరకు పొలాన్ని రక్షించడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఏంటంటే మొత్తం అంతా కలిపి మీకు ఒక 20,000-25,000 రూపాయల ఈ యొక్క ఖర్చుతోటే మనం 4 నుంచి 5 ఎకరాల యొక్క పొలాన్ని సురక్షితంగా మన కోతుల నుంచి రక్షించుకోవడం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మంచిగా ఈ యొక్క కోతుల బారి నుండి మన యొక్క ఈ వ్యవసాయ పంటలని రక్షించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం.